ఆలు ఫ్రై పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు చిటపటలాడించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. ఇది వేస్తే చాలా బాగుంటుంది. కర్రీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2-3 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న ఆలుగడ్డని పోపులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం మంట పైన ఒక 10 నిమిషాలు ఆలుగడ్డని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆలుగడ్డ మొత్తం ఇలా పూర్తిగా మగ్గిపోవాలి. కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా. ఇలా మగ్గిపోయాక కారపొడి వేసుకోవాలి తగినంత. కారపొడి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక మరొక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత ఆలుగడ్డ మొత్తం ఉడికిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఆలుగడ్డ ఫ్రై పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది.